రుద్రంగి బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూత నిర్మాణ అభియాన్ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే నినాదంతో బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బూత్ నిర్మాణ కమిటీలు చురుగ్గా పనిచేయాలని, ఎన్నికలు ఏవైనా బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ముగుళ్ల శ్రీహరి, తాళ్లపల్లి బాలకృష్ణరావు, బాసని దయానందం, మర్రిపెళ్లి దశరథం, అక్కినపల్లి నర్సయ్య, గెంటే మల్లయ్య, ధర్నా దేవయ్య, కాసోజీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రుద్రంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మనం బూత్ నిర్మాణ్ అభియాన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేరా బూత్ మజ్బూత్. సో మన బూత్ అనేది మజ్బూత్ అనేది ఉంటే, ఒక బూత్ అనేది దేశం మొత్తం బీజేపీ రావాలనుకుంటే ఒక బూత్, ఒక ఏరియా నుంచి ఒక పాయింట్ అంటే ఒక బూత్ అనేది సక్సెస్ ఉంటే, అట్లా ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులను సక్సెస్ 100% చేయగలిగితే, ఒక బూత్ గెలిపించినామంటే అన్ని బూతులు గెలుస్తాయి. అట్లా ప్రతి ఒక్క బూత్ను కూడా నిర్మాణం దృఢంగా, అంటే బీజేపీ అనేది ప్రతి బూత్లో బలంగా ఉండే విధంగా ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు, అదేవిధంగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా దానికోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. అనేది మనం కొద్దిగా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమని మనం ఆత్మవిమర్శన చేసుకొని మన పార్టీ బలోపేతానికి చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే బూతును మజబూత్ చేసుకోవాలి. అందుకోసమనే మన రాష్ట్ర నాయకత్వం బూతును మజబూత్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న ఇంకా స్థానిక సంస్థల మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే జెడ్పీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడున్న తప్పులను గుర్తించి ఇంకా రాబోయే ఎన్నికలకు మనం మజబూత్ కావాలంటే బూత్ మజబూత్ కావాలి. మన బూతులు ఎక్కడ లోటుపాట్లు సవరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బూత్ నిర్మాణ అభియాన్ అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకని ఇక్కడ నుండి మనం బూతును మజబూత్గా